Hi children, very good morning all of you. Today we are going to discuss about how to say time. టైం ఎలా చెప్పాలో నేర్చుకుంటున్నాం. జనరల్గా చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఆలోచించే విషయం ఏంటంటే ఇంట్లో గడియారం చూడంగానే మనం సీ ద క్లాక్ టైం ఎలా చెప్పాలి చిన్నపిల్లలకు తెలియదు. సో రైట్ ఫ్రమ్ ద థర్డ్ క్లాస్ ఎంత పెద్ద పిల్లలకన్నా టైం చెప్పడం రాకపోతే ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది ఫ్రమ్ థర్డ్ క్లాస్. సో థర్డ్ క్లాస్ నుంచి 10th ఇంటర్ ఎవరన్నా కూడా ఇప్పుడు దాకా టైం నేర్చుకోకపోతే ఎవ్రీబడి కెన్ లెర్న్. సో 3rd to 5th క్లాస్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇది 3rd to 5th classes especially this class is going to be so clock. So first of all you have to know clock అంటే ఏంటి మనకు తెలుసు గడియారం. సో హౌ మెనీ కైండ్స్ ఆఫ్ క్లాక్స్ ఆర్ దేర్. పూర్వం రోజుల్లో ఏంటంటే ఒక స్టిక్ పెట్టేవారు వాళ్ళ ఎండ్లో. సో when the sun rays follow the shadow will fall in time. దాన్ని బట్టి టైం తెలిసింది వాళ్ళకి. ఆ షాడో ఎటు పడిందో అది చూసి టైం చెప్పేవారు. బట్ nowadays we used to carry the watches. సో ఎప్పుడైతే వాచెస్ మనం క్యారీ చేయడం స్టార్ట్ చేసామో టైం మనకు చెప్పడం రావాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు టైం చెప్పడానికి ఓల్డెన్ డేస్ లో పద్ధతి మీకు అర్థమైంది కదా. దే యూస్ టు గివ్ ద స్టిక్ స్ట్రైట్ ఆన్ ద ఎర్త్ బై ద సన్ అండ్ ఇట్స్ షాడో. ఆ టైం అనేది వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు కాబట్టి యూ కాంట్ ప్రెడిక్ట్ ద టైం జనరల్లీ. సో మనం పర్ఫెక్ట్ టైం చెప్పాలి. పర్ఫెక్ట్ టైం చెప్పాలంటే మనం క్లాక్ కోసం తెలియాలి. సో వాట్ ఈస్ ద క్లాక్? సో క్లాక్ ఈస్ ద డివైస్ విచ్ షోస్ ద టైం ఫర్ అస్. సో క్లాక్ లో ఎన్ని అవర్స్ ఉంటాయి అనేది తెలియాలంటే ముందు ఎన్ని కైండ్స్ ఆఫ్ క్లాక్స్ ఉంటాయి తెలియాలి. వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ క్లాక్స్? 2 kinds of clocks are there. One is digital and second is analog. One is digital and second is analog clock. సో డిజిటల్ క్లాక్ ఎలా ఉంటుందంటే డిజిటల్ క్లాక్ అయితే మీకు ఇలా టైం డైరెక్ట్ గా చూపించేస్తుంది. సపోజ్ యూ కెన్ సీ హియర్ 11:54. సో వెన్ ఇట్ ఈస్ 11:54 చాలా క్లియర్ గా కనపడుతుంది మనకి. ఏముంది ఇక్కడ 11:54 సో 11:54. డిజిటల్ క్లాక్ అయితే టైం డైరెక్ట్ గా చూపించేస్తుంది. బట్ డిజిటల్ క్లాక్ టైం చెప్పడం అనేది ఎవరన్నా చెప్పవచ్చు. వీ హ్యావ్ టు సే ద టైమ్ ఇన్ ఎన్ అనలాగ్ క్లాక్. అనలాగ్ క్లాక్ అంటే ఇది ఏదైతే మనకి నెంబర్స్ షార్ట్ హ్యాండ్, లాంగ్ హ్యాండ్ అండ్ సెకండ్స్ హ్యాండ్ ఉందో ఇది అనలాగ్ క్లాక్. ఇందులో టైం చెప్పడం మనకు రావాలి. సో టుడే అవర్ క్లాస్ ఈస్ అబౌట్ హౌ టు సే టైం. సో హౌ టు సే టైమ్ ఇన్ అన్ అనలాగ్ క్లాక్, రైట్? సో అనలాగ్ క్లాక్, టుడే అవర్ సబ్జెక్ట్ ఈస్ అనలాగ్ క్లాక్. ఇప్పుడు అనలాగ్ క్లాక్ కోసం మాట్లాడుకునే ముందు వీ హ్యావ్ టు నో హౌ మెనీ అవర్స్ ఇన్ ఏ డే. నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ ఏ డే 24 అవర్స్. బట్ అనలాగ్ క్లాక్ లో మనకు ఉండేవి ఎన్ని నెంబర్స్ అండి? 12 అవర్స్. అనలాగ్ క్లాక్ లో మనకు ఉండేది 12 అవర్స్ అంటే 12 గంటలు మాత్రమే ఉంటాయి మన క్లాక్ లో. సో 12 నెంబర్లలో మనం టైం బట్టి మార్నింగ్, ఈవినింగ్, ఏఎం, పిఎం మీకు తెలుసు కదా. మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఏఎం అండ్ పిఎం. సో ఆఫ్టర్ మెరిడియన్, ప్రౌడ్ మెరిడియన్. మనం ఆ టైం చెప్పడానికి ఈ 12 అవర్స్ యూటిలైజ్ చేసి ఎలా చెప్తాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ. సో ఇది మీకు బేసిక్గా నేర్పిద్దాం అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. టైం ఎలా చెప్పాలో చూడండి ప్రతి ఒక్కరు కూడా. చూసి మీ పిల్లలకి మీరు కూడా స్టూడెంట్స్ ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ క్లియర్ వెరీ గుడ్. లేదంటే పేరెంట్స్ చూస్తే కనుక పేరెంట్స్ మీ పిల్లలకు మళ్ళీ చూపించి లెట్ దెమ్ లెర్న్ హౌ టు టీచ్ హౌ టు సే ద టైం, రైట్? హౌ టు సే ద టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాక్ మనం చూస్తాం. క్లాక్స్ ఏ షేప్ లో ఉన్నా కూడా నెంబర్స్ మాత్రం రౌండ్ గానే ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాక్ లో ఏం హ్యాండ్స్ ఉంటే మనకు తెలియాలి. షార్ట్ హ్యాండ్ అండ్ లాంగ్ హ్యాండ్. మాక్సిమం క్లాక్స్ కి షార్ట్ హ్యాండ్ అండ్ లాంగ్ హ్యాండ్ మాత్రం ఉంటుంది. So this is a short hand. This is a long hand. So short hand and long hand. Maximum clocks ki రెండు hands ఉంటాయి. కొన్ని clocks లో మాత్రం we will be having the seconds hand. So what is this we call? Short hand. And this is long hand and this is seconds hand. So what is this? Short hand. What is this? Long hand. And this is seconds hand. First of all మనకి
షార్ట్ హ్యాండ్ దేన్ని డినోట్ చేస్తుంది, లాంగ్ హ్యాండ్ దేన్ని డినోట్ చేస్తుంది, సెకండ్స్ హ్యాండ్ దేన్ని డినోట్ చేస్తుంది తెలియాలి మనకి. షార్ట్ హ్యాండ్ అనేది ఇప్పుడు మీరు డే టైం చూద్దాం. ఫస్ట్ టైం ఎలా ఉంటుందండి, సెకండ్స్, మినిట్స్, హవర్స్. టైం ఇలా ఉంటుంది మరి. సో సెకండ్స్ ఎన్ని సెకండ్స్ ఉంటే ఒక మినిట్కి వచ్చేసి 1 మినిట్కి 1:60 సెకండ్స్ ఉంటుంది. 1 మినిట్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి, 60 సెకండ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మినిట్కి ఒక అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి, నెక్స్ట్ మనకి ఒక అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి కావాలి. సో అగైన్ సేమ్ రేషియో, 1 అవర్కి 60 మినిట్స్ ఉంటాయి. 1 అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయండి, 60 మినిట్స్ ఉంటాయి. అండ్ నౌ అవర్స్, టోటల్ ఎన్ని అవర్స్ ఉంటాయని చెప్పాను మనకి, 24 అవర్స్ ఉంటాయని చెప్పాను. ఈ 24 అవర్స్ క్లాక్లో ఎన్ని చూపిస్తాయి మనకి, 12 మాత్రమే చూపిస్తాయి. సో అగైన్ ద క్లాక్ విల్ రిపీట్. 24 అవర్స్కి ఎలాగంటే ఆఫ్టర్నూన్ 12 దాకా, మనం 12 దగ్గరికి వెళ్ళాక క్లాక్ అగైన్ ద సర్కిల్ విల్ రిపీట్ అప్ టు 12 అగైన్. సో దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు వెరిఫై ద క్లాక్. సో మనకు ఇప్పుడు ఏం తెలియాలి, ఫస్ట్ సెకండ్స్ ఏ హ్యాండ్ చూపిస్తుంది, ఇక్కడ ఆల్రెడీ మనం ముందే చెప్పాం సెకండ్స్ హ్యాండ్. సో సెకండ్స్ హ్యాండ్ సెకండ్స్ ని చూపిస్తుంది, సెకండ్స్ హ్యాండ్ సెకండ్స్ ని చూపిస్తుంది. నౌ లాంగ్ హ్యాండ్, లాంగ్ హ్యాండ్ ఏం చూపిస్తుంది, మినిట్స్ ని చూపిస్తుంది. లాంగ్ హ్యాండ్స్ ఏం చూపిస్తుంది, మినిట్స్ చూపిస్తుంది. సో షార్ట్ హ్యాండ్, ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ ఏం చూపిస్తుంది, ఆబ్వియస్ గా బ్యాలెన్స్ ఏముంది ఇక్కడ మనకి, సెకండ్స్ హ్యాండ్ అయిపోయింది, లాంగ్ హ్యాండ్ మినిట్స్ అయిపోయింది, హవర్స్ ఉంది. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ దేన్ని డినోట్ చేస్తుంది, సో బ్యాలెన్స్ ఏదైతే ఉందో హవర్స్ ని షార్ట్ హ్యాండ్ చూపిస్తుంది. సో దీన్ని బట్టి మనం టైం చెప్పాలి, దీన్ని బట్టి మనం టైం చెప్పాలి. క్లియర్ గా రాసుకోండి ఒకసారి. ఇక్కడ సెకండ్స్, 60 seconds is equal to 1 minute, 60 minutes is equal to 1 hour. డీటెయిల్ గా అబ్జర్వ్ చేయండి. సో చాలా క్లియర్ గా రాసుకోండి. 60 seconds is equal to 1 minute. Same wise 60 minutes is equal to 1 hour. 60 seconds is equal to 1 minute. 60 minutes is equal to 1 hour. First. So మనం ప్రీవియస్ గా ఏం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ, 60 seconds is equal to 1 minute. 60 minutes is equal to 1 hour. మనం ఎప్పుడు కూడా సెకండ్స్ కౌంట్ చేయం, ఎందుకంటే సెకండ్స్ అనేది మనకు కనపడదు, మినిట్స్ మాత్రమే మనకు తెలుస్తాయి, సెకండ్స్ అనేవి మనకు కనపడవు అసలు. సో 60 minutes is equal to 1 hour. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి, ఎందుకంటే టు సే ద టైం దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, వాట్ డస్ లాంగ్ హ్యాండ్ డినోట్స్, లాంగ్ హ్యాండ్ వాట్ ఏం డినోట్ చేస్తుంది మనకి, మినిట్స్. ఫర్గెట్ అబౌట్ ద సెకండ్స్ హ్యాండ్ కంప్లీట్. సెకండ్స్ హ్యాండ్ అనే గొడవ లేదు మీ క్లాక్ లో. సెకండ్ హ్యాండ్ తిరిగినా తిరగకపోయినా లాంగ్ హ్యాండ్ మినిట్స్ ని డినోట్ చేస్తుంది, షార్ట్ హ్యాండ్ అనేది అవర్స్ ని డినోట్ చేస్తుంది. అసలు మనకి సెకండ్స్ హ్యాండ్ వల్ల టైం చెప్పాలనే పాయింట్ లేదు ఎవరికి కూడా. సెకండ్స్ హ్యాండ్ దాని పని చేసుకుంటుంది, అది తిరిగితే మీకు బ్యాటరీలు బాగున్నట్టు గడియారం పనిచేస్తున్నట్టు, అది ఒకటే గుర్తుపెట్టుకోండి. సో లాంగ్ హ్యాండ్ షోస్ మినిట్స్, నో షార్ట్ హ్యాండ్ షోస్ అవర్స్. ఈ రెండు విషయాలు వస్తే మనకు టైం చెప్పడం వచ్చేస్తుంది. సో లాంగ్ హ్యాండ్ షోస్ మినిట్స్, షార్ట్ హ్యాండ్ షోస్ అవర్స్. 60 minutes is equal to 1 hour. అంటే మనకి ఒక లాంగ్ హ్యాండ్ కంప్లీట్ గా ఒక రౌండ్ తిరిగితే ఒక అవర్ వస్తుంది. అంటే 12 దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 దగ్గర రావాలి. షో ఇట్ హౌ. సపోజ్ దిస్ ఇస్ ద క్లాక్ అండ్ దిస్ ఇస్ ద లాంగ్ హ్యాండ్ అండ్ దిస్ ఇస్ ద షార్ట్ హ్యాండ్. మీకు అర్థం అవడం కోసం షార్ట్ హ్యాండ్ కొంచెం దిక్ చేస్తాను నేను. సో దిస్ ఇస్ ద టైం. సో లాంగ్ హ్యాండ్ దగ్గర మనం 12, 3, సో ఎగ్జాక్ట్ స్ట్రైట్ గా 6 వేసుకోండి. 6 అండ్ హియర్ ఆబ్వియస్లీ ఏమొస్తుంది 9. ఎందుకు చెప్తున్నానంటే దీస్ నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలా క్లాక్స్ లో మీకు ఈ 4 నెంబర్లే కనబడతాయి. చాలా క్లాస్ లో అంటే బయట వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఏ నెంబర్స్ ఉన్నాయంటే ఏ టైం అవుతుందో మిగతా టైం అవుతుందని డౌట్ వస్తుంది మీకు. ఎక్కువ క్లాస్ లో ఈ నెంబర్సే కనబడతాయి మనకి.
నౌ ఐ విల్ షో యూ ద డీటెయిల్ డిస్క్రిప్షన్. ఫస్ట్ మన 12 దగ్గర ఎన్ని అవర్స్, మనకి ఎన్ని మినిట్స్ అండి? 12 దగ్గర ఎంత మనం చెప్పుకున్న ప్రకారం 0 మినిట్స్ 12 దగ్గర. సో 3 దగ్గరికి వచ్చేసరికి ఎన్ని మినిట్స్ రావాలి మనకి? ఇప్పుడు మనం చూద్దాం డీటెయిల్గా. 12 నెక్స్ట్ 1 2 4 5 7 8 9 10 11. So these are the numbers which we can see in the clock. So 12 to 1 కి 5 minutes అంటే ఇక్కడికి ఎన్ని మినిట్స్ వస్తుంది? 05 minutes అంటే మనం 60 minutes కౌంట్ చేసుకోండి. 12 5s ఈ టేబుల్ చూడండి మీరు. 12 1s are 12, 12 5s are 60. సో మనకు 60 minutes అవ్వాలంటే ఈచ్ నెంబర్కి ఎన్ని మినిట్స్ అవుతుంది? 5 minutes అవుతుంది. సో 5 minutes. ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది? 10 minutes. 3 దగ్గరికి వచ్చేసరికి సో 5 0 5 10. నెక్స్ట్ నెంబర్ ఎంత? 15 minutes. సో ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని అవుతుంది? 15 minutes. 4 దగ్గరికి వచ్చేసరికి 15 plus 5 అగైన్ 20. సో 5 దగ్గరికి వచ్చేసరికి 25. 6 దగ్గరికి వచ్చేసరికి ఎన్ని అవుతుంది ఎగ్జాక్ట్ గా? 30. సో ఇప్పుడు ఈ లాంగ్ హ్యాండ్ అటు నుంచి ఇటు డ్రా చేస్తే మనం అటు నుంచి ఇటు డ్రా చేస్తే టైం ఎంత అయింది మనకు? ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంది? 3 దగ్గర ఉంది. సో ఇప్పుడు ఇది చూపించి మన టైం ఎంత అని పిల్లోడిని అడిగితే మనకి షార్ట్ హ్యాండ్ ఎక్కడ ఉందండి? 3 దగ్గర ఉంది. సో 3 hours. లాంగ్ హ్యాండ్ ఎక్కడ ఉంది? 6 దగ్గర ఉంది. ఎన్ని మినిట్స్ ఇది? 3 hours 30 minutes అంటే 3:30. వాట్ ఇస్ ద టైం నౌ? 3:30. అది AM PM అనేది మన మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. టైం ఇస్ 3:30. సో 3 hours 30 minutes. టోటల్ 3 hours 30 minutes టైం. ఎప్పుడు? ఇఫ్ ద లాంగ్ హ్యాండ్ ఈజ్ ఆన్ 6. సో మొత్తం మినిట్స్ అయ్యాక మీకు టైం తెలుస్తుంది. సో 30. నెక్స్ట్ నెంబర్ ఎంత? 7 దగ్గరికి వచ్చేసరికి ఇందా చెప్పాను మీకు ఈచ్ నెంబర్కి ఎన్ని మినిట్స్ అని? 5 minutes అని. సో 30 తర్వాత నెంబర్ ఏమవుతుంది? 35 minutes. 7 దగ్గర ఎన్ని మినిట్స్ అవుతుంది? 30. ఇప్పుడు ఈ లాంగ్ హ్యాండ్ ఇటు వస్తే ఏమవుతుంది? 3:35 అవుతుంది. నెక్స్ట్ 35 తర్వాత 40, 40 తర్వాత 45. సో 45 తర్వాత 50, 50 తర్వాత 55, 55 తర్వాత 60. 60 రాయరు. సో 00 డినోట్ చేస్తాం మనం. అండ్ 60 దగ్గరికి వెళ్ళేసరికి న్యూట్రల్ అయిపోతుంది మళ్ళీ. ఇట్ ఈస్ అన్ అవర్. 60 దగ్గరికి 160 దగ్గరికి లాంగ్ హ్యాండ్ వెళ్ళేసరికి షార్ట్ హ్యాండ్ ఖచ్చితంగా ఏదో ఒక ఫిగర్ మీద ఉంటుంది, ఇక్కడ ఏదో ఒక నెంబర్ మీద ఉంటుంది. ఆ నెంబర్ ఏదైతే ఉందో అది దట్ ఈస్ ద టైం. సో ఇది మీరు క్లియర్ గా చూసుకున్నట్టయితే కనుక 12 దగ్గర 00 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే లాంగ్ హ్యాండ్ 12 దగ్గర ఉందో అందుకే ఆఫ్ చేసింది ఇందాక మీకు చెప్పడం. చూడండి ఒకసారి. ఎప్పుడైతే లాంగ్ హ్యాండ్ 12 దగ్గర ఉందో వాట్ ఇస్ ద టైం నౌ? లాంగ్ హ్యాండ్ 12 దగ్గర, షార్ట్ హ్యాండ్ 3 దగ్గర ఉంది. వాట్ ఇస్ ద టైం నౌ? 3 o'clock. సో మనం ఏం చెప్తాం టైం ఎంతంటే 3 o'clock. సో నో నీడ్ ఆఫ్ మెన్షనింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మినిట్స్. 3 hours 60 minutes అని చెప్పమా. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 3 o'clock. లేదంటే 2 hours 60 minutes, 3 hours 60 minutes అలా చెప్పమా. ఇట్ ఈస్ 3 o'clock. ఎప్పుడైతే 12 దగ్గరికి వచ్చిందో we don't need to mention about any kind of minutes. It is very clear that లాంగ్ హ్యాండ్ 12 మీద ఉంటే షార్ట్ హ్యాండ్ ఏ నెంబర్ ముందు ఉందో స్ట్రైట్ గా అది టైం. సపోజ్ ఇప్పుడు షార్ట్ హ్యాండ్ 4 దగ్గర ఉంది అనుకుందాం. సపోజ్ ఇప్పుడు షార్ట్ హ్యాండ్ 4 దగ్గర ఉంది. సో వాట్ ఇస్ ద టైం నౌ? 4 o'clock. What is the time now? 4 o'clock. So this is the way to say the time. So long hand 12 దగ్గర ఉంటే షార్ట్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉంటే ఆ నెంబర్ మనకు అన్ని అవర్స్ అని లెక్క. సో నౌ లెట్ us see. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ మినిట్స్ అర్థమైంది కదా. ఈచ్ నెంబర్కి ఎన్ని మినిట్స్ అంటే 5 minutes. ఈచ్ నెంబర్కి 5 minutes. సో మనం టైం ఎలా చెప్పాలి ఇందా చెప్పాను మీకు. సెకండ్స్ హ్యాండ్ కూడా కంప్లీట్ గా మర్చిపోండి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు సెకండ్స్ హ్యాండ్ ఉందనుకోండి అది దాని పని చేసుకుంటూ వెళ్తుంది. ఇట్ విల్ కీప్ ఆన్ రొటేటింగ్. సెకండ్స్ హ్యాండ్ తో మనకు ఎటువంటి పని లేదు. మనం టైం చెప్పాలంటే మనం చూసుకోవాల్సిన 2 హ్యాండ్స్, లాంగ్ హ్యాండ్ అండ్ షార్ట్ హ్యాండ్. షార్ట్ హ్యాండ్ దేని డినోట్ చేస్తుంది?
షార్ట్ హ్యాండ్ దేని డినోట్ చేస్తుంది అంటే అవర్స్ ని డినోట్ చేస్తుంది. లాంగ్ హ్యాండ్ దేని డినోట్ చేస్తుంది, మినిట్స్ ని డినోట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద షార్ట్ హ్యాండ్. వేర్ ఇస్ ద షార్ట్ హ్యాండ్ ఇన్ అవర్ క్లాక్? షార్ట్ హ్యాండ్ ఏం చూపిస్తుంది ఇక్కడ? ఇట్స్ షోయింగ్ 3 కనిపిస్తుంది కదా, విచ్ ఇస్ షార్ట్ హ్యాండ్ అనేది. దిస్ ఇస్ ద షార్ట్ హ్యాండ్. లాంగ్ హ్యాండ్ ఏం చూపిస్తుంది? 12 ని చూపిస్తుంది. సో ద టైమ్ ఈస్ 3 o'clock. ద టైమ్ ఈస్ 3 o'clock. సో లాంగ్ హ్యాండ్ దేని డినోట్ చేస్తుంది మనకి ఇక్కడ? మినిట్స్ ని డినోట్ చేస్తుంది. సో నౌ ఇప్పుడు టైం ఎలా చెప్పాలంటే, సపోజ్ ఇఫ్ ద షార్ట్ హ్యాండ్ ఈస్ ఎట్ 1, షార్ట్ హ్యాండ్ 1 దగ్గర ఉంది అనుకుందాం మనం. షార్ట్ హ్యాండ్ 1 దగ్గర ఉంది. సో ఇట్ ఈస్ షోయింగ్ 1. షార్ట్ హ్యాండ్ 1 చూపిస్తుంది. లాంగ్ హ్యాండ్ 12 దగ్గర ఉంది. టైం ఎంత మనకు ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ 1. అది ఏఎం పిఎం అనేది మార్నింగ్ ఆఫ్టర్నూన్ మనకు తెలుస్తుంది కానీ మనం డిసైడ్ చేస్తాం. సో షార్ట్ హ్యాండ్ ఎటు ఉంది? అది టైం. సో ఇప్పుడు 1 o'clock అయింది. టైం ఎంత అయింది? 1 o'clock అయింది. సపోజ్ ఇఫ్ దిస్ పాయింట్ లాంగ్ హ్యాండ్, this long hand is at 3, if that long hand is at 3, so short hand ఎక్కడ ఉంది? 1 దగ్గర ఉంది. లాంగ్ హ్యాండ్ ఎక్కడ ఉంది? 3 దగ్గర ఉంది. నౌ వాట్ ఈస్ ద టైం? ఇప్పుడు ఎలా చెప్తాం టైం మనం? ఇట్ ఈస్ 1:15. ఇట్ ఈస్ 1:15. సో 1 hour 15 minutes. 1 hour 15 minutes. చాలా మంది మనం అడుగుతాం ఎంతసేపు అయింది ఫోన్ వచ్చి. మన టైం చూసినప్పుడు ఆ టైం బట్టి ఏం చెప్తారు? 1 hour 15 minutes అయిందని చెప్తారు. సో ఇట్ ఈస్ 1:15. సో ఎప్పుడైతే షార్ట్ హ్యాండ్ తిరుగుతుందో, షార్ట్ హ్యాండ్ కంప్లీట్ గా తిరిగే వరకు, ఆ లాంగ్ హ్యాండ్ కంప్లీట్ గా తిరిగే వరకు షార్ట్ హ్యాండ్ అనేది ఒక టైం మీద ఉండిపోదు. ఇట్ ఈస్ ఆల్సో కీప్ రొటేటింగ్ స్లోలీ. సో ఇదే 3 దగ్గర 15 minutes 30 minutes దగ్గరకు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ లాంగ్ హ్యాండ్ కనుక సపోజ్ దిస్ లాంగ్ హ్యాండ్ కమ్స్ టు 6, అప్పుడు షార్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? స్ట్రైట్ గా 1 మీద ఉండిపోదు. ఇట్ విల్ కమ్ ఇన్ బిట్వీన్ 1 and 2. ఇట్ విల్ కమ్ ఇన్ బిట్వీన్ 1 and 2. ఎందుకంటే 30 minutes అయిపోయింది కదా. సో 1 కి 2 కి మధ్యలోకి వచ్చేస్తుంది షార్ట్ హ్యాండ్. ఇప్పుడు టైం ఎంత అయినట్టు మనకి? 1:30. ఇందా చెప్పాను మీకు ఆల్రెడీ ఇక్కడ. సో 6 మీద ఉంటే 30 minutes. మీరు ఒకటే క్యాల్కులేట్ బ్లైండ్ గా. పిల్లలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈచ్ నెంబర్ క్యారీస్ 5 minutes. ప్రతి నెంబర్ కి 5 minutes ఉంటుంది. సో ఈ 5 minutes బట్టి మీరు టైం ఇనిషియల్ గా చెప్పండి. తర్వాత ఇన్ డీటెయిల్ కి వెళ్ళొచ్చు మనం. ఇనిషియల్ గా ఇది నేర్చుకుంటే తర్వాత ఇన్ డీటెయిల్ 12:1, 12:2, 12:3 కూడా చెప్పాలంటే ముందు మనకు ఒక ఎక్స్పీరియన్స్, ఒక ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ చేయడానికి ముందు మీరు 5 minutes మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ దగ్గరలో ఎక్కడ ఉన్నా కూడా మీరు 5 minutes బేస్ చేసుకొని టైం చెప్పండి. మీ పేరెంట్స్ అడిగినా బయట వాళ్ళు అడిగినా కూడా టైం ఎలా చెప్తారంటే ఈ 5 minutes ని బేస్ చేసుకొని చెప్పండి. మీకు ఆల్రెడీ 3rd, 4th, 5th క్లాస్ అంటే 12 times యూ ఆల్రెడీ నో వెరీ వెల్. రాకపోయినా కూడా మీరు నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేసి. ఎందుకంటే లాంగ్ హాలిడేస్ కదా, మర్చిపోయి ఉండొచ్చు. సో 12, 5, 60. సో ఈచ్ మినిట్ క్యారీస్ 5 minutes, రైట్? సో ఇప్పుడు మన టైం మారుతాం. ఇంకొక 2 టైమ్స్ చూస్తే మీకు ఎలా ప్రాక్టీస్ చేయాలని అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు మనం లాంగ్ హ్యాండ్ 9 చూపిస్తుంది. 9 ఎన్ని మినిట్స్ అంటే 45 minutes. అప్పుడు షార్ట్ హ్యాండ్ మనకి సపోజ్ ఇందా చెప్పాను మీకు 30 minutes ఉంటే ఎగ్జాక్ట్ గా సెంటర్ ఉంటుంది. ఇంకొక 15 minutes కాబట్టి ఇట్ విల్ కమ్ నియర్ టు 4. సో ఇట్ విల్ కమ్ నియర్ టు 4. మీకు చూపించడానికి ఐ విల్ డ్రా ఎ లాంగ్ హ్యాండ్, రైట్? దిస్ ఈజ్ ఎ షార్ట్ హ్యాండ్. అగైన్ దిస్ ఈజ్ ఎ షార్ట్ హ్యాండ్. నియర్ టు 4 వచ్చింది. సో వాట్ ఈస్ ద టైం నౌ? So what is the time now? The time is 3:45. ఏ నెంబర్ తర్వాత ఉందో ఆ నెంబరే చెప్పాలి. 4:45 అని చెప్పకూడదు మనం. 4 దగ్గరలో ఉంది కదా అని చెప్పి 4:45 అనకూడదు. The time is 3:45. 3 hours 45 minutes. 3 hours 45 minutes. What is the time now? 3:45. Suppose if the point is at 10. Suppose if the point is at 10. What is the time now? 3:50. దాన్ని ఇందాక చెప్పెట్టిన దాన్ని 3:45 అంటారు, లేదా 10:04 అంటారు. ఇదంతా మన నెక్స్ట్ క్లాస్ లో ఉంది. ఇది బేసిక్ క్లాస్ కాబట్టి ఫస్ట్ ఏం చెప్పాలో మాత్రమే తెలుసుకోండి. నౌ ద టైమ్ ఇస్ 3:50. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సపోజ్ దిస్ పాయింట్ ఈజ్ at 11 now. టైం ఎంత అంటే ఇప్పుడు వాట్స్ ద టైం నౌ? 3 hours 50
5 minutes. 3 hours 55 minutes. సో ఇప్పుడు లాంగ్ హ్యాండ్ మనకి 12 దగ్గరికి వస్తుంది. 355 తర్వాత లాంగ్ హ్యాండ్ 12 దగ్గరికి వస్తుంది. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? ఆబ్వియస్ గా షార్ట్ హ్యాండ్ అలా మధ్యలో ఉంటుందా? ఉండదు. డైరెక్ట్ గా ఇట్ విల్ కమ్ ఆన్ టు ఎనీ నెంబర్. ఇప్పుడు టైం ఏం చెప్తాం? 3 hours 60 minutes అని చెప్తామా? No, it is 4 o'clock. What is it? 4 o'clock. Why? Because long hand is on 12, short hand is on 4. So what is the time now? Exactly 4 o'clock. So ఇది టైం చెప్పే విధానం. మళ్ళీ ఒక్కసారి చెప్తాను బ్రీఫ్ గా వినండి. So we have 12 numbers in an analog clock. Each number carries 5 minutes. So 1 దగ్గర 10 minutes 5 minutes, 2 దగ్గర 10 minutes, 3 దగ్గర 15, 4 దగ్గర 20, 5 దగ్గర 25, 6 దగ్గర 30, half an hour. So 30 minutes ఏమంటాం మనం? half an hour. So 35. 7 దగ్గర 35 minutes, 8 దగ్గర 40 minutes, 9 దగ్గర 45 minutes, 10 దగ్గర 50 minutes, 10 దగ్గర 50 minutes, 11 దగ్గర 55 minutes. So these are the minutes count. This is the minutes count. 11 దగ్గర 55 minutes. 12 దగ్గర it's an hour. 12 దగ్గర 60 minutes అనొద్దు. When the long hand comes to a 12, short hand will be pointing any number in the clock. It may be 1 o'clock, it may be 2 o'clock, it may be 3 o'clock, it may be 4 o'clock, it may be 5 o'clock, 6 o'clock, 7 o'clock, 8 o'clock, 9 o'clock, 10 o'clock, 11 o'clock, or 12 o'clock. 12 o'clock ఎలా ఉంటుంది చూడండి. రెండు ఒకదాని మీద ఉందని చెప్పి నెంబర్ చెప్పడం మానేది. So when it is 12, both will point the same. So దీని ఏమంటాము? Suppose both points are pointing 12. What is that? 12 o'clock. So it's afternoon or morning అనేది మీ టైం బట్టి డిసైడ్ అవుతుంది. నైట్ 12 అయితే ఇట్స్ అన్ ఎర్లీ అవర్. అదే ఆఫ్టర్నూన్ సెక్షన్ 12 అయితే ఫ్రమ్ దెన్ ద పిఎం స్టార్ట్స్. సో దట్ ఈస్ అన్ ఆఫ్టర్నూన్ సెక్షన్. ఇలా టైం చెప్పాలి. సో షార్ట్ హ్యాండ్ దేని డినోట్ చేస్తుందండి? అగైన్ కమ్ టు ద పాయింట్. షార్ట్ హ్యాండ్ దేని డినోట్ చేస్తుంది? అవర్స్ ని. లాంగ్ హ్యాండ్ దేని డినోట్ చేస్తుంది? మినిట్స్ ని. సో బేసింగ్ ఆన్ ద లాంగ్ హ్యాండ్ అండ్ ద షార్ట్ హ్యాండ్ వీ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ ద టైం. ఇప్పుడు ఒక రెండు డయాగ్రామ్స్ గీసి టైం కంప్లీట్ చేద్దాం మనం. సో ఐ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ టైం, హౌ టు సే ద టైం. సపోజ్ లాంగ్ హ్యాండ్ ఈస్ షోయింగ్ 1 and short hand is showing 2. What is the time now? Short hand is showing 2, long hand is showing 1. What is the time now? 2 hours 5 minutes. ఎందుకని? షార్ట్ హ్యాండ్ ఈస్ పాయింటింగ్ 2. ఇక్కడ నుంచి 2 తర్వాత 12 తర్వాత నెంబర్ ఎక్కడ ఉంది, షార్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంది, దాన్ని బట్టి టైం చెప్పాలి. సపోజ్ ఇది ఈ లాంగ్ హ్యాండ్, suppose this long hand is at 3. Long hand is at 3. What is the time now? 2 hours 15 minutes. Antena 3 hours 15 minutes antama. 2 hours 15 minutes. Why? Because what is the point before? What is the number showing by the short hand is the out time. ఆ షార్ట్ హ్యాండ్ ఎటు ఉంటే అటు. వన్స్ 3 మీదకి వచ్చే వరకు 12, లాంగ్ హ్యాండ్ 12 దాకా వెళ్ళే వరకు కూడా 3 తర్వాత నెంబర్ మనం చెప్పకూడదు. సో ఐ షో యూ వాట్ ఇస్ ద టైం నౌ? 2 hours 15 minutes. 2 hours 15 minutes. If the same clock shows long hand again, short hand on to the 3. What is the time? 3 o'clock. What is the time now? 3 o'clock. ఇప్పుడు once after 3, if the long hand is showing 1, short hand కొద్దిగా డిఫరెన్షియేషన్ వస్తుంది. ఎక్కువ రాదండి. 5 minutes కి పెద్ద ఎక్కువ రాదు, కొంచెం డిఫరెన్షియేషన్ వస్తుంది అంతే. సో వాట్ ఇస్ ద టైం నౌ? ఇప్పుడు ఏం చెప్పాలి? 2 hours 5 minutes అంటామా, లేదా 2 hours 65 minutes అంటామా, 3 hours 5 minutes అంటామా? 2 hours 65 minutes అందామా, 60 తర్వాత వచ్చింది కాబట్టి. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. 3 hours 5 minutes. It is 3 o'clock. 3 hours 5. What is the time now? 3:05. సో మీకు 3 hours 5 minutes అనే చెప్పండి ఇనిషియల్ గా. మీకు ప్రాక్టీస్ పెరిగే కొద్దీ ఈజీగా చెప్పేస్తారు. 3:05, 3:10, 3:20 అలా చెప్తారు. సో దిస్ ఈస్ ద వే హౌ టు సే ద టైం ఇన్ అన్ అనలాగ్ క్లాక్. సో మనం బేసిక్గా అనలాగ్ క్లాక్ లో టైం చెప్పడం వస్తేనే ఎక్కువ టైం చెప్పగలుగుతాం. సో మీకు ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు టైం ఇందులో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు టైం ఎంత ఉంది ఇందులో? సేమ్ అక్కడ గీసింది ఇక్కడ ఉంది.
సో వాట్ ఇస్ ద టైం నౌ 3 అవర్స్. ఎందుకంటే చూడండి మీరు 1 దగ్గర ఎప్పుడైతే లాంగ్ హ్యాండ్ వెళ్ళింది, సో రైట్ 1:15 ఐ షో యూ ద టైం. షార్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఏ హ్యాండ్ షార్ట్ ఉంది చూడండి, ఇందులో షార్ట్ హ్యాండ్ ఈజ్ ఆన్ 1, లాంగ్ హ్యాండ్ ఈజ్ ఆఫ్టర్ 3. సో 16 minutes. మీరు 15 చెప్పండి, మీరు 15 minutes చెప్పండి. వాట్ ఇస్ ద టైం నౌ? 1 hour 15 minutes. ఇప్పుడు టైం మారుద్దాం మనం. రైట్. సో నౌ సీ ద టైం. షార్ట్ హ్యాండ్ ఎక్కడుంది? 11 పక్కన ఉంది. లాంగ్ హ్యాండ్ ఎక్కడుంది? 3 మీద ఉంది. లాంగ్ హ్యాండ్ 3 మీద ఉంటే ఎన్ని మినిట్స్ అని చెప్పాను మీకు ఇక్కడ? లాంగ్ హ్యాండ్ 3 మీద ఉంటే 15 minutes. సో లాంగ్ హ్యాండ్ ఎక్కడుంది? 3 మీద ఉంది. షార్ట్ హ్యాండ్ ఎక్కడుంది? ఆఫ్టర్ 11 ఉంది. ఇందా చెప్పాను మీకు, బిఫోర్ 11 ఉంటే 10 తో చెప్పాలి టైం, ఆఫ్టర్ 11 ఉంటే 11 తో చెప్పాలి. సో నౌ వాట్ ఈస్ ద టైం? 11 hours 15 minutes. కనిపిస్తుంది కదా, 11 hours 15 minutes. అదే మనకి ఈ లాంగ్ హ్యాండ్ 12 దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. ఇందా చూపించాను మీకు ఆల్రెడీ, ఐ షో ఇట్ అగైన్. So long hand is exactly on 12, short hand is exactly on 11. What is the time now? The time is 11 o'clock. What is the time now? The time is 11 o'clock. So this is the way how you have to set time. So మన క్లాక్ లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ 12 నెంబర్స్ బేస్ చేసుకుని టైం అంతా చెప్తాం. లాంగ్ హ్యాండ్ దేని డినోట్ చేస్తుంది? మినిట్స్ని. షార్ట్ హ్యాండ్ దేని డినోట్ చేస్తుంది? అవర్స్ని. సో ఈ మినిట్స్ అండ్ అవర్స్ డిఫరెన్స్ తెలిస్తే యూ విల్ నో హౌ టు సెట్ టైం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిపీట్ ద వీడియో అగైన్, లిజన్ అగైన్ అండ్ ట్రై టు సే ద టైం. ఎందుకంటే టైం ఈజ్ ద మేజర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మిగతా ఏ లెసన్ అన్నా కూడా మీకు కొన్ని రోజుల తర్వాత వదిలేచ్చేమో, కానీ టైం అనే లెసన్ అంటిల్ మన టైం కంప్లీట్ అయ్యేదాకా మనం వదలదు. సో టైమ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ లెసన్. దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్. థర్డ్ క్లాస్ పిల్లల నుంచి ఎస్పెషల్లీ దిస్ లెసన్ ఈస్ ఫర్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఆఫ్ థర్డ్ క్లాస్, 3rd to 5th ఎస్పెషల్లీ. అలాగే ఎవరికైతే ఇప్పుడు దాకా ఎన్లాక్లో టైం చెప్పినదో 6th లో ఉన్నా 7th లోనో కూడా దే కెన్ లెర్న్ ఇట్. ఆల్రెడీ క్లాసెస్లో నేర్పించు, మిగతా పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. దిస్ ఈస్ ద వే హౌ టు సే ద టైం. వాట్ ఇస్ ద టైం అగైన్ ఐఎమ్ ఆస్కింగ్? It is 11 o'clock. Thank you very much. Thank you, Ananda.